ఇవాళ ఒక కొత్త బండి సూపర్ బైక్ అనుకోరు. అంటే అది కొనేసినాం అంటే ఇక సూపర్ బైక్ కి ఒక పోలీస్ స్టాప్ వేయచ్చు. దాని స్టెబిలిటీ అనేది ఇంకా బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. పెద్ద ప్లానింగ్ సర్ప్రైజ్ నీకు ఆడ పోయినాక ఇస్తా. నేను ఇప్పుడు ఏం సర్ప్రైజ్ ఇయ్యా, సర్ప్రైజ్ ఒకటే కచ్చా తినకు. ఈ పనుల్లో కనిపించలేదు. బండి నడపనికి రాదు, నాకు నడపనికి రాదా? పెద్ద మాట ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అరే ఆగారా, ఎడికొస్తున్నావు? అరే అన్నా మెల్లగా. గేర్దే వేరుంది. మనం స్లైడర్ సైడ్ వేయాలి. ఇప్పుడు ఎంత బండి ఇది? 30,46,000. 30 లక్షలు 46,000 కాదు, పైసలు కట్టినా అయింది. నిజంగా తీసుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్, మీరు అందరూ అయితే షాక్ అయిపోతారు. ఇవాళ ఒక కొత్త బండి సూపర్ బైక్ అనుకోరు. అంటే అది కొనేసినాం అంటే ఇక సూపర్ బైక్ కి ఒక పోలీస్ స్టాప్ వేయచ్చు. దాని స్టెబిలిటీ అనేది ఇంకా బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇది ఇంకా బెనర్ గాని డ్రీమ్ బైక్ అనమాట. సో ప్రెసెంట్ అయితే బెనర్ కి పిలిచేసి మనం చెప్పాను, అంటే ఇట్లా బండి కొన్ని పోతున్నా అని అయితే మొత్తం చెప్పాను. అండ్ బండి వచ్చేసి ఒక 30 lakhs ఉంటుంది. సో మీరు అంటే కామెంట్ లో బేస్ చేసి చెప్పండి, అంటే ఏ బండి తీసుకొని ఉండొచ్చు నేను అని చెప్పి. అండ్ మీ కామెంట్ మీద బేస్ అయి ఉంటది. మెయిన్ అది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బెనర్ కి తెలియదు కదా, బెనర్ కి ఏడా పోతున్నా అనేది చెప్పా. గోప్రో పెట్టుకుంటా నడు, బంజారా హిల్స్ నడు అని చెప్తా. సో షోరూమ్ ఆనే ఉంది. సో గైజ్, మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ బండి చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. సో ప్రెసెంట్ అయితే బెనర్ ఫోన్ చేసి ఏడున్నో డూరి అని చెప్పు. సో గైజ్, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, పెద్ద ప్లానింగ్ రా. నేను బండి కొన్నాను, వచ్చినప్పుడు ఇప్పిస్తా. బండి నాశనం చేసిండు, ఇగో మొత్తం ఎట్లా చేసిండు చూడండి. హలో బెనర్, 2 నిమిషాల్లో ఇడికి రావాలా నువ్వు మా ఇంటి దగ్గరికి. జల్లిరా. సరే ఏడైనా ఉండు, 10 నిమిషాలు జల్దిరా. అరే ఇంకో మళ్ళా నా మూడ్ చేంజ్ అవుతుంది, అది వేరే పోతుంది. నీకు తెలియదు, నేను చెప్పాను రా. సర్ప్రైజ్ నీకు. 2 నిమిషాల్లో జల్లిరా ఇంటికి రా. సో గైస్, ఇగో వీనికి బండి ఇప్పిమంటుండు. ఇగో చూడు అసలు ఎట్లుంది చూడు. ఒక మంచి కాలు చేతులు ఇరగొడితే ఎట్లుంటదో అట్లా కనిపిస్తుంది. మంచి నువ్వు కాదురా, అది బండా లేకపోరా, అందరు వేసుకొని తిరగనికి. సో గైస్, ప్రెసెంట్ అయితే బెనర్ వచ్చిన తర్వాత గోప్రో పెట్టుకొని వాడిని మొత్తం ఆగం చేస్తాయి. ఇలా చూడు. దా జల్లి ఆ బండి పెట్టు. అరే నా బండి కుద్దుతో అయింది. సర్ప్రైజ్ నీకు ఆడ పోయినాక ఇస్తా. నేను ఇప్పుడు ఏం సర్ప్రైజ్ ఇయ్యా, సర్ప్రైజ్ ఒకటే కచ్చా తినకు. ఈ పనుల్లో కనిపించలేదు. ఇప్పుడు ఉంది, మనం పోయేది. సో గైస్, అన్ని రెడీ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే మనమైతే పోదాం అనమాట. ఆబ్సెంట్ ఆడ పోయినాక, ఆడ పోయిన తర్వాత గైస్ మీరు అందరు చూసి పిచ్చోలు అవుతారు. ప్రెసెంట్ అయితే దమ్ము ఉంటే ఇక్కడ కూర్చో. ఈ బండి ఎక్కువ పులి బండి ఎక్కురా. అరే వస్తా అంటే రండి, వీళ్ళకి కూడా రమ్మని.
సో గైస్ ప్రెసెంట్ అయితే బంజారాయిల్స్ పోయిన తర్వాత చెప్తా. చెప్పా నువ్వు అన్ని టెన్షన్లు పెట్టకు. ఏం చేస్తున్నా చెప్తా నేను. బంజారాయిల్స్ పోనీ ఫస్ట్. బంజారాయిల్స్ ఉన్నా కవాసాకి షోరూమ్ ఉంది. అరే సన్నీ నువ్వు నా ఇంకల్నే రారా పోయినా మళ్ళీ వదిలి వచ్చేయాలి నన్ను. లాస్ట్ టైమే కేబీఆర్ కాడ వదిలి వచ్చేసిండు. ఆడికి ఆటోలో వచ్చినా నేను. అట్లుంటది మనతోని. ఒకరోజు రాత్రి కేబీఆర్ దగ్గర ఆపినాం బండి. సన్నీ ఇద్దరిని వదిలేసిండు. కేబీఆర్ గారు ఆటోలో వచ్చినా తెలుసా? బండి తీసుకొని ఆడికి ఆటో బుక్ చేసుకుని వచ్చినాం. బండిది. అరే నువ్వు వెనకాలనేరా సన్నీ. కాయస ఇప్పుడు ఇమ్రాన్ కొంచెం భయపెడదాం మనం. మస్తు రోజులు అయిపోయింది ఇమ్రాన్తో ఇట్లా వెనకాల కూర్చొని బండి నడిపి. ఇలా కొంచెం ఫన్ ఉంటుంది అనుకోరి. అది ఇప్పుడు చూడరు ఇక. మెల్లగా భయ్. అరే ఏం చేస్తున్నావురా ఇప్పుడు చూడరు కాయ. ఇల్లు పన్ను మస్తు మొదలు ఎట్లా భయపడతాడు అంటే అట్లా భయపడతాడు. అరే ఇది అర్థమైతేనా? సెట్ అయింది వేరే ఉంది, ఇది వేరే. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అరే ఇది యాక్సిలేటర్ ఇది. బండి నడపనీకి రాదు. నాకు నడపనీకి రాదా? పెద్ద మాట పెద్ద మాట. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఆడే చూడరు ఇప్పుడు. అరే లేచిపోతున్నా బండి. ఫుల్ పవర్ ఉంది ఇలా. అరే చాలా అన్నా అరే చాలా రోజులు అయిందా నేను కూర్చొని నడపక. ఏ ఎట్లా అరే అన్న ఈ బండి ఏందన్నా ఇంటలేదు మాట వెళ్ళిపోతుంది. అవసరం లేదు. నేను వెళ్ళనే పోతున్నా. నా బండి ఫాస్ట్ పోతుంది. అన్నా ఏడుకోవాలన్నా ఎగ్జాక్ట్గా చెప్పు. బంజారా హిల్స్ ఏముందనా? బండి నడపనికి రాదన్నాడు బండి నాకు. అన్నా నేను ఎంత మెల్ల అన్నా 20-40 స్పీడ్ సెకండ్ గేర్ లో ఏందన్నా? వాట్ ఆర్ యు టాకింగ్ అన్నా? యు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు వాంట్. ఓన్లీ ఇంగ్లీష్ ఓకే గో బ్రో. గో వేర్? To Banjara Hills. Go slow fast. I am thinking I can't speak in English. I am thinking you can't speak. I completed my graduate, okay? Where bro? In which college? Degree college. Huh? Private degree college. Nice. You are educated, fully educated. Yeah, I'm educated. Google Pay, Phone Pay. Sorry. नहीं है जी Google Pay, Phone Pay रख लेना. मैं तो मंगे दी हो पैसे हो ना? मैं मंगो हाय फोन पे है मेरे हाय फोन पे इधर दो स्कैनर दो फोन पे. हाँ नंबर बोलो. 988. अरे अपडेट है अंकुल अपडेट అయిపోయారు అంకుల్ మీరు మొత్తం. 988 958 कितने दो? हाउ मच? आप कितना? यू नो इंग्लिश? हाँ you know English? Okay, how much? हम 10 लाख बोलते. అమ్మో పెద్ద అంకుల్ 10 లక్షలు అంటున్నారు. వద్దులే కానీ ఎంత ఇంకో మాట రావు ట్రాన్సాక్షన్ కావు మనసుకి ఉంటాయి సార్. 1000 రూపాయలు వేస్తున్నా. సరే కాకా కంగ్రాచులేషన్స్. ఓకే నేను కూడా వస్తా. ఆడికి రాగా అట్లా పోయి వస్తాను నేను. నువ్వు రాపో నీకు కూడా వేస్తా. నేను రావాలి. ఎంత వేస్తావు చూస్తా. రాపో. నాకు ఫోన్ పే లేదన్నా? గూగుల్ పే ఉంది. నాకు గూగుల్ పే లేదు. బండి ఎవరు నేర్పించారు నాకు? బండా అరే వద్దురా పోయి నేను దిగిపోతా అట్లా. నాకు టిట్లు వచ్చేసాయి నాకు. నువ్వు కూర్చో మళ్ళా. నువ్వు కూర్చో దమ్ముంటా. నువ్వు కూర్చో. నేను ముంగడ కూర్చుంటాడు కూర్చోండి. వద్దు అలాగడ వద్దు అంటాను మెల్ల. అమ్మా ఫుల్ టైం పాస్ అవుతారా నేను ఎంకలా కూర్చోబెట్టుకుంటే.
అరే వద్దు నేను పట్టుకోలేమన్నారు నువ్వు జారుతున్నా ఎంత మెల్లగా పోతున్నా తెలుసా అరే అరే వద్దురా ముగ్గేస్తాను సరే సరే మెల్లనే పోతా అరే ఎంత భయపడుతున్నాయి మనం పట్టుకోలేదు కరెక్ట్ సర్ప్రైజ్ ఏందో చెప్తావే పోవా ఇప్పుడు గాయస్ ఇమ్రాన్ నాకు సర్ప్రైజ్ అంటే ముంగడ సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు ఇమ్రాన్ నేను సర్ప్రైజ్ ఇస్తున్నా గాయస్ నేను చూడా ఇమ్రాన్ నాకు సర్ప్రైజ్ ఇస్తున్నా అన్నమాట ఇప్పుడు ముంగడ మొత్తం ఒక టైర్ మీద పోతుంది బండి ఇప్పుడు నీకు సర్ప్రైజ్ అన్నా నేను ఎంత కంట్రోల్ గా పోతున్నా చూసినావా అరే మెల్ల రాదు అరే మెల్ల రారా అరే 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 ఆగారా ఏడికొస్తున్నావు అరే అన్న మెల్ల అరే నేను నడుచుకుని వెళ్ళిపోతుడు అరే అరే రానా వెళ్ళబోతా ఎవరితో బండి ఎక్కేస్తుండు అయ్యా ఏ ఓవరైనా అన్న మెల్లకపోతా అన్న అరే అన్న ఓవరైనా ఆయన అన్నా మెల్లకపోతా అన్న మెల్లకపోతా ప్రామిస్ చేయాలంట మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో అవన్నీ నేను ప్రామిస్ గిమిస్ అదే ఇక్కడ మనుషులని అన్న చూడరు గాయస్ వేరే బండి ఎక్కేసి ట్రాఫిక్ లో పోయి ఆయన నడితే నాకు భయం అవుతుంది నేను నడితే ఆయనకు భయం అవుతుంది అందుకే ఇద్దరికి రెండు బండ్లు ఉంటే మంచిగా పోవచ్చు అన్నా ఏడిపోతురా అన్న బండి ఎక్కి చిన్న పొరడు పోయినట్టు అరే ఎట్లా ఎక్కుతుంది చూడు బండి కూడా మంచిగా ఉండదు ఫేమ్ లో ఉన్నాము అరే నేనేం చేసినా నువ్వే పోయి వేరే బండి ఎక్కేస్తున్నావు పడిపోతే నాకు పిల్లలు ఉన్నారు నువ్వు ప్లేన్ రోడ్ ఉంటే బగాయించు ప్లేన్ రోడా ప్లేన్ గాలి పోతుంది అన్న నాడు చచ్చిపోయిన జోకులు అవుతున్నా బీపీ అవుట్ అయితే ఇంకా ట్రాఫిక్లో ఏడి పట్టుకోతుండేమో అన్న ట్రాఫిక్ చూడదు ఎట్లుందో ఏమన్నా ట్రాఫిక్ చూడు గైస్ చూడండి అరే ఏడి తీసుకోతున్నా ఈ ట్రాఫిక్ లా ఏడి తీసుకోతున్నా ఈ ట్రాఫిక్ లా తీసుకొచ్చినావు లోపలికి వాళ్ళు రెంట్ కట్టాలి రెంట్ అడగడానికి వచ్చినారు ఏ చెప్పానా మనదే దోస్తుంది వాడు రెంట్ కట్టాలి ఏడికెళ్ళి పట్టుకొచ్చిండు సో ఏమండి తీసుకుంటాం ఉండొచ్చు సో గైస్ మనం తీసుకోబడి ఇదేం ఇది R15 నిజంగా అయినా లేదా అన్న ఓకే సీరియస్ నిజంగా తీసుకుంటా నీకు చెప్పకుండా తీసుకోమనుకున్నా నేను చెప్పేసి దీంట్లో ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి కాదు పైసలు కట్టినా ఏంది నిజంగా తీసుకుంటున్నాం
ఎప్పుడు చూడలే R15 చూడలే ఎప్పుడు అరే ఈ బ్యాక్ వీల్ ఈ స్కూటర్ అందుకే వచ్చినామంటే అయ్యా దీని ఇంజన్ నా పైసలు లేవు 2 నెలలు నువ్వు చూసుకోవాలి అది అన్నవా అన్న. అరే మీ ఇంటి కాగితాలు పెట్టేసినారా పోయి సర్ప్రైజ్ అన్న అదే సర్ప్రైజ్ ఇది నాకు ఇప్పిస్తున్నావా చూడు తీసుకోండి నువ్వు కొంటే నేను అడుగుతా నాకు అది యాక్చువల్లీ పేరుకి ఇస్తామంటే ఇప్పేసాలి ఇది ఇంకా తీసేసాలి ఇది ఏదో ఉంటుంది నిజంగా అందుకే పట్టుకొచ్చి పడుతుంది అది కాదన్నా మదాక అడగన్నా లాస్ట్ మూమెంట్ పట్టుకొచ్చి మదాక అన్నా ఏం కాంగ్రెస్ నిజంగా నేను నమ్మొద్దురా అడుగు తిరు నువ్వు చెప్తే మంచిగా రెడీ వస్తున్నాయా అన్న మంచిగా షూగా వేసుకొని వస్తున్నాయా మంచిగా కాదు దీని ఇంజన్ ఏమైనా బయటకు వచ్చేసి దాని ఇంజనే బయటకు వచ్చి అరే మొత్తం కింది కొంగు ఒకసారి నువ్వు అది చేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఇద్దరు చేపిస్తాను నేను అట్లా కూర్చొద్దు పనుకున్నట్టు ఉందా నువ్వు నడితే ఫుల్ అన్న గైజ్ అసలు సూపర్ బైక్స్ లో దీనంత కంఫర్ట్ బండే లేదు తెలుసా ఏమేమి ఉన్నాయి ఫ్యూచర్ చెప్పు అరే గేర్దే వేరుంది ఫస్ట్ మనం స్లైడర్ సైడ్ వేయాలి మళ్ళీ స్లైడర్ సైడ్ వస్తాయి అవునా అన్న ఇది చల్లగా ఉండే హీట్ అయితే హీట్ వస్తా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు సుఖంగా కదా హీటర్ మొత్తం కాలిపోతే చేతి లెవెల్స్ పెట్టుకోవచ్చు 14 ఇస్తా 14 నడిపే విధానం బట్టి రైడ్ టు రైడ్ డిపెండ్స్ అది సో గైస్ మీరందరూ కామెంట్లో మెన్షన్ చేయండి ఇప్పుడు ఎంత బండి ఇది ఈ 30,46,000 30 లక్షలు 46,000 మళ్ళీ వేరేది స్టాండర్డ్ తీసుకున్నాం స్టాండర్డ్ స్టాండ్ లేదు అది చూసాం సో గైస్ కలర్ మీరు డిసైడ్ చేయండి ఒక బ్లాక్ ఉంది రెడ్ ఉంది అండ్ వైట్ ఉంది సో మీరు కామెంట్లో పే చేసి ఆ కలర్ తీసుకుంటారు అన్నా ఇది తీసుకోవాలి మొత్తం ఫ్యామిలీ కూర్చోవచ్చు వైట్ కలర్ మళ్ళీ ఇదే తీసుకోము ఏంటంటే గుంతలు చూస్తున్నాం అది కష్టంగా మనం గుంతల్లోనే వేస్తాం ఎన్ని ఆడ అయిపోతాయి షార్ట్స్ ఎంత మ్యాగ్వీల్ ఒకటి ఎంత వీల్స్ మార్చుకోవాలి వీల్స్ మారడానికి 2 లక్షలు ఒక బండి వచ్చేసి కొత్త బండి వస్తుంది 2-3 కొట్టలేను అలా మా ఆఫీస్ కి బండి తీసుకోవాలా అది చూడు అందరు వచ్చేస్తారు ఇంత పెద్ద సీటు చిల్లర పాటి చిన్న అందరు వచ్చేస్తారు 39,900 అవన్నీ మన బైక్ మీద ఏది రావు ఆ జిఎస్ వేసుకోలేదు జిఎస్టీ తీసుకుంటున్నావా తీసుకుంటున్నా వచ్చిండు దీని ఇంజన్ ఏం బయటకు వచ్చినాయి 2 అది వాసిపోయింది దెబ్బదాకి అవునా అందుకే బయట వచ్చినాయి అందుకే అటు హైలైట్ ఉంది నుంచో పెట్టేది పండ పెట్టేసారు ఇంజన్లు ఇది రుబ్బుతుందా మళ్ళీ అద్దాక అది రుబ్బితే వేస్ట్ ఫేరింగ్ లేదు తాకగానే బోర్స్ వచ్చేసింది ఆయన ఏమంటుంది తెలుసా కూర్చొని కంట ఒకటేసారి 5 years ఫుల్ ఇన్సూరెన్స్ మొత్తం ₹1 కలెక్షన్ చేస్తుంది మళ్ళీ
సో గైస్ ఫైనల్ అయితే మన బండి అయితే తీసుకుపోతున్నాం. ఏ కలర్ కావాలా అనేది మీ మీద డిసైడ్ అయి ఉంది. రెడ్ కలర్ ఆర్ వైట్. రెడ్ బ్లాక్ వద్దు, బ్లాక్ అసలు వద్దే వద్దు. రెడ్ ఆర్ వైట్ ఇది తీసుకో. ఓకేనా? రెడ్ ఓకేనా? ఓకే చెప్పు కామెంట్లో రెడ్ ఆర్ వైట్. గైస్ మీకు ఇగో నన్ను అడిగితే రెడ్కి వైట్కి డిఫరెన్స్ అని చెప్తా. ఇప్పుడు వైట్ బండికి కార్బన్ ఫైబర్ వీల్స్ వస్తాయి అనమాట. సో అది ఏంటంటే ఇప్పుడు మన అన్న అలై వీల్ ముంగడిది 10 ఆర్ది అల్యూమినియందే బెండ్ అయిపోయింది. కార్బన్ ఫైబర్ అంటే అది ఇరిగింది అనుకో దాని వల్ల లక్షలు అయితే దాంతో మనకి అంటే ఎవరైతే రఫ్ నడుతారో వాళ్ళకి కొంచెం యూజ్ ఉండదు అనమాట సిటీలో తిరిగేటోళ్ళకి. ఎవరైతే ట్రాక్లో వాడతారో వాళ్ళకి ప్రాపర్గా పనిచేస్తుంది. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ కూడా ఎక్కువ అవుతుంది. మనకు అంతా పవర్ ఏమో అవసరం లేదు. మనం జస్ట్ BMW గురించి అలై వీల్స్ ఉంటే ఐ మీన్ అల్యూమినియంతో ఉంటే మనం ఏంటంటే అప్పుడప్పుడు వీలి కొట్టినా కూడా బెండ్ కాకుండా ఉంటాయి అనమాట. సో వైట్ కలర్ బండికి అలా అల్యూమినియంవి రావు, కార్బన్ ఫైబర్ ఏంది టైర్ సైజ్ అది 190 ఫుట్ పేక్స్ వస్తాయి, అడ్జస్ట్మెంట్ ఫుట్ పేక్స్ వస్తాయి దానికి. దాని నార్మల్ అవునవును మొత్తం 5 డిఫరెన్స్ వస్తుంది. బ్యాటరీ ఇది లైట్ వెయిట్ బ్యాటరీ వస్తుంది. పవర్ అయితే రెండు సేమే కదన్నా, అవసరం లేదు గాయస్. ఇక పవర్ రెండు సేమ్, ఏం తక్కువ ఎక్కువ ఉండదు. ఏంటంటే అది కొంచెం బరువు ఉంటుంది. దొరికేసి